మా ఆయనకు ఒక టీషర్ట్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి వచ్చానండి మా ఫ్రెండ్ తోటి. ఏ టీషర్ట్ తీసుకోవాలో అర్థం కాక చాలా చూశాను. నాకు ఫైనల్గా అయితే ఈ క్రీమ్ కలర్ టీషర్ట్ అయితే బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 900. నేను చెప్పకుండా తీసుకున్నాను. సో నన్ను చూడు తీసి చూడు ముందే వార్నింగ్ ఇచ్చాను. అవసరంగా మన భాండస్తో మాత్రం తిట్టలేదు, కాకపోతే కొంచెం గునిగిండు అవసరమా బట్టలు అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు కొనిస్తాడు కదా, ఆయనకు కూడా నేను అప్పుడప్పుడు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మిషన్ కుట్టి నా టైలరింగ్ డబ్బులతో నేను తీసుకున్నాను. ఆ టీషర్ట్ వచ్చేసి 900 పడిందండి. మా ఆయనకు పాయింట్ షర్ట్ కొనియాలంటే నా ఆర్థిక పరిస్థితి సరిపోదండి. 5000 అవుతుంది. 3000 ఏమో పాయింట్, 2000 నా బడ్జెట్ లో నేను ఎలా ఉందో చెప్పండి. ఒక్కసారి కూడా తృప్తిగా సూపర్ సోను థ్యాంక్ యూ అసలు టేస్ట్ వచ్చాని. వద్దు ప్యార్లేదు. మా ఆయన ఇయర్కి ఒక డ్రెస్ కూడా తీసుకోడండి. అసలు బట్టలు అంటే ఆయనకి ఇష్టమే ఉండదు. నేనే యానివర్సరీకి, బర్త్డేస్ కానీ నేనే కొంచెం అప్పుడప్పుడు ఆయన కోసం కొంటూ ఉంటాను. టీషర్ట్స్లోనే నాకు కొంచెం మా ఆయన నచ్చుతాడు, షర్ట్స్ అంతా నచ్చవు. అందుకే నేను ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్సే తీసుకుంటాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు, తిట్టకండి, పాజిటివ్ వేలో చూడడానికి ట్రై చేయండి.